లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా. చప్పలు కొడుతూ అందరూ చప్పలు కొడుతూ నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా అందరం గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరములియ్యవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, గాలితో నన్ను చేరదీయవా, లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, గాలితో నన్ను నీవు చేరదీయవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విరచిపోయినా, నా తల్లి తల్లిదండ్రి నీవై నన్ను అందరూ తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నజరేతు
పోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా ఒంటరినయ్యా ఏకాకినయ్యా అయ్యా నువ్వు వదిలేస్తే ఎవరు నా చేపట్టుకుంటారు నువ్వు వదిలేస్తే మాకెవరు దిక్కు నువ్వు వదిలేస్తే మాకెవరు ఆధారం అయ్యా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోదేవా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోదేవా జ్ఞాపకం ఉంచుకో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకో తండ్రి ఘనత మహిమ ప్రభావములకు చెల్లించుకుంటా ముందు నా సమయం అంతటి నీ చేతికి అప్పచెప్తా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రభువారు ఆయన ఈ లోకంలో కన్యగర్భమైన మరియా గర్భంలోకి ఆయన వచ్చి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కన్యగర్భమైన మరియలోకి వచ్చి మరియ ద్వారా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన 30 సంవత్సరాలు బ్రతికాడు ఈ లోకంలో ఆయన 30 సంవత్సరాలు తన సేవా జీవితం 3.5 సంవత్సరాలు అయితే ఆయన బ్రతికింది 30 సంవత్సరాలు తన తల్లి అయిన మరియా తన తండ్రి అయిన యోసేపు దగ్గర నమ్మకంగా పరిచర్య చేస్తూ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉంటూ పని చేస్తూ గొర్రెలు కాస్తూ గొర్రెల కాపరిగా వడ్లవాడిగా ఆయన చెక్క పని చేస్తూ ఆయన పలు రకాలుగా తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉంటూ పని చేసుకుంటూ ఆయన ఉన్నాడు దాదాపు 30 సంవత్సరాలు దేవుని సేవకు పిలువబడాలి అంటే దేవుని సేవకు రావాలి అంటే దేవుడు ఎంచుకున్న సమయం దేవుడు ఏర్పరచుకున్న సమయం దాదాపు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలిగిన వాళ్ళు యాజకులు అవుతారు 30 సంవత్సరాలు కలిగిన వాళ్ళు యాజకత్వం చేయాలి 30 సంవత్సరాలు కలిగిన వాళ్ళు సేవకు రావాలి పాత నిబంధన కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు 30 సంవత్సరాలు ఏ వ్యక్తికి ఉంటాయో ఏ వ్యక్తి 30 సంవత్సరాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ధూపం వేయుటకు అతడు అర్హుడు ఆ లాగున యేసుక్రీస్తు ప్రభు వారికి 30 సంవత్సరాలు వచ్చాయి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర తన ప్రజల దగ్గర తన గ్రామం దగ్గర ఆయన నమ్మకంగా ఉంటూ ఒక మంచివాడిగా మంచి సాక్ష్యం కలిగి జ్ఞానమేందు మనుషుల దయయందు దేవుని దయయందు దేవుని కృపయందు ఆయన వర్ధులుతూ వచ్చాడు 30 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టుకున్నాడు 30 సంవత్సరాలు ఆయన కనిపెట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నది దగ్గరికి వచ్చాడు యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను దగ్గరికి వచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు ఆయన యోహాను చేత బాప్తిసం తీసుకొని ఆయన బాప్తిసం తీసుకున్న మరుక్షణమే ఆయన మీదికంట పావురం వచ్చిందంట ఆయన మీదికి పావురం ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చిందంట
పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడు నింపబడ్డాడు? ఏ రోజు నింపబడ్డాడు అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన యోర్దాను నదిలో మునిగాడో, ఎప్పుడైతే యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడో, ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసుక్రీస్తు ప్రభువారు మీదికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం ధ్యానించుకోవాల్సిన మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా బాప్తిసం అవసరం పడింది. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా బాప్తిసం అవసరం. ఎందుకు బాప్తిసం? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం దేనికి? అక్కడ యోహానయ్యా, నేను నీ చేత బాప్తిసం తీసుకోవాల్సిన వాడిని, నేను నీ చెప్పులు మోయటకు కూడా అర్హుడి కాదు, అయ్యా నేను యోగ్యత లేని వాడిని కదా, నీవు ఈ లోక పాపాన్ని మోసుకెళ్తున్న దేవుని గొర్రెపిల్లవు, నీవు దేవాది దేవుడవు, నీవు సర్వ సృష్టికర్తమైన దేవుడవు, నీకు బాప్తిసం నేను ఇవ్వాలా? నేనెందుకు ఇవ్వాలయ్యా బాప్తిసం? నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావా? చాలా మంది బాప్తిసం తీసుకోమంటే, ముందుకు రమ్మంటే చాలా అల్లాడిపోతుంటారు. ఈ లోకంలో బ్రతకడానికి దేవుని సహాయం కావాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి బాప్తిసం అవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. అక్కడ అంటాడు ఆయన, ఎందుకు వచ్చావు? నేను నీ చెంత తీసుకోవాలి కదా, నీకెందుకయ్యా బాప్తిసం అంటే? హల్లెలూయా. చెప్పండి, మరి యేసుక్రీస్తుకి ఎందుకు బాప్తిసం? ఆయన దేవుడు కదా, ఆయన రక్షకుడు కదా, ఆయనకు బాప్తిసం ఎందుకు? ఆయనకు బాప్తిసం ఎందుకండి? ఏం అవసరం ఆయనకు? ఆయన దేవుడు కదా, యేసయ్య సృష్టికర్త కదా, ఆయన దేవుడు అయినప్పుడు ఆయనకు ఎందుకు బాప్తిసం? ఆయనకు దేనికి బాప్తిసం? దేనికోసం బాప్తిసం? చాలా మంది మాకు ఇది చాలు, మాకు ఇది వరకు చాలు, మేము ఇప్పుడు బాప్తిసం తీసుకోలేము, మాకు ఇంతవరకు చాలు అని అక్కడికక్కడ రాజీ ఫుల్ స్టాప్ పెడుతుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటారు, ఇది నీతి యావత్తు ఈలాగున జరగవలసి ఉంది కనుక, ఈలాగున జరగవలసి ఉంది కనుక, నీతి నిమిత్తమై ఈలాగున జరగాలి కనుక, అనేకులకు పోలికగా, అనేకులకు మాదిరిగా నేను తీసుకోవలసి ఉంది కనుక నాకు బాప్తిసం ఇవ్వు యోహాను అని యోహాను చేత బాప్తిసం తీసుకుంటాడు. హల్లెలూయా. అంటే అనేకులకు మాదిరిగా ఈ లోకంలో శరీరాన్ని ధరించాడు కనుక, ఈ శరీరం మీదకి ఈ శరీరాన్ని నల్లగొట్టాలన్నా, ఈ శరీరంలోకి హృదయంలోకి ఆత్మ రావాలి అన్నా ఆయన కూడా బాప్తిసం తీసుకోవాలని అనేకులకు లోకానికి తెలియజేయడం కోసమే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న మరుక్షణమే పరిశుద్ధాత్మ అంట పావురం వలె ఆయన మీదకి వచ్చేసింది. పావురం వలె ఆయన మీదకి వచ్చినట్టు పరిశుద్ధాత్మ రావాలి అంటే ఒకటి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్న వ్యక్తి సరైన వ్యక్తి అయితే బాప్తిసం ఇచ్చిన మరుక్షణమే అతడు ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడతాడు. లేదా దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆమేన్, ఆమేన్. పేతురు దేవుని చేత ఏర్పరచబడ్డాడు. పేతురు దేవుని చేత పిలువబడ్డాడు. అయితే పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా, పేతురు బోధిస్తూ ఉండగా, పేతురు బోధ విన్న వారందరి మీదకి, పేతురు చేతులుంచిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అన్నా, ఈ లోకంలో నువ్వు బ్రతకాలి, నీతిగా బ్రతకాలన్నా ముందు మొట్టమొదటిసారిగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాప్తిసం తీసుకున్న చాలా మందికి పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు, పరిశుద్ధాత్మలో నడిపించబడరు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రారు. బాప్తిసం తీసుకున్నామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా? ఆ బోధించే సేవకులైనా వీరైనా
పరిశుద్ధాత్మతో నింపబడక చాలా మంది ఆత్మకు దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న ఆ మరుక్షణమే ఆయన మీదికి, ఆయనలోకి పరిశుద్ధాత్మ దేవుడంట వచ్చి వాలిపోయాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, ఆయన వచ్చి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మతో మనం నింపబడితే, దేవుని అభిషేకంతో మనం ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చూడండి ఆ మాట. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములోకి, అడలం చేసుకుని అరణ్యములోకి నడిపించబడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన ఆత్మపూర్ణుడయ్యాడట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆయన కూడా పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. చాలా మంది ఈ రోజుల్లో ఆత్మ ఉందా? ఆత్మ ఎక్కడుంది? పరిశుద్ధాత్మ ఉన్నాడా అంటే చాలా మంది సప్పిడి లేకుండా ఉన్నారు. సంఘాల్లో సప్పిడి లేదు, మంట లేదు, ఉద్యమం లేదు, ప్రార్థన లేదు. ఎక్కడైతే ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఏ సంఘంలో పరిశుద్ధాత్మ ఉంటాడో ఆ సంఘము, ఆ వ్యక్తి అరణ్యంలోకి వెళతాది. ఒంటరిగా అరణ్యంలోకి జొరబడతాడు. 40 దినములు 40 రాత్రింబములు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారంట అరణ్యములోకి ఆత్మ చేత నడిపించబడ్డారంట. 40 దినములు 40 రాత్రింబములు నీళ్లు లేవు, మంచి నీళ్లు లేక, తినడానికి ఏమీ లేక 40 రోజులు రాత్రింబములు ఆత్మ చేత అరణ్యములోకి నడిపించబడ్డారంట యేసుక్రీస్తు ప్రభువారు. ఆత్మ చేత నింపబడిన వారు, ఆత్మచేత నడిపించబడిన వారు, ఆత్మచేత నడిపించబడిన వారు మొట్టమొదటిసారిగా చేసే పని ఏంటి అంటే, ఆత్మచేత నడిపించబడుతున్న వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మొదటిగా చేసే పని ఏంటంటే ఉపవాస ప్రార్థన చాటిస్తారు. ఉపవాస ప్రార్థన ఉంటారు. ఆ తర్వాత రెండోదిగా వారు చేసే పని ఏంటి అంటే అరణ్యంలోకి వెళతారు. అరణ్య మార్గాన్ని ఎంచుకుంటారు, అరణ్య మార్గాన్ని ఏర్పరచుకుంటారు, అరణ్యంలోకి జొరబడతారు. అరణ్యము అనగా ఒంటరితనం. అరణ్యము అంటే ఒంటరితనం. అరణ్యము అంటే ఏకాంతత. అరణ్యము అంటే నువ్వు ఒంటరిగా వెళ్ళి దేవునితో మాట్లాడుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ఏ వ్యక్తి ఇలా ఉంటాడు అంటే ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మచేత మండుచున్నవాడు, ఆత్మచేత మండుచున్న సంఘాలు, ఆత్మచేత నడిపించబడుతున్న కాపరి. ఖచ్చితంగా అతడు ఉపవాస ప్రార్థనలో, అతడు అరణ్యపు మార్గంలో, అతడు ఒంటరిగా దేవుణ్ణి కలుసుకోవడానికి వెళతాడు. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన బాప్తిస్మం తీసుకున్న మరుక్షణమే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉపవాస ప్రార్థనలో ఉండి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎక్కడ దేవుని ఆత్మను కోల్పోతానో, ఎక్కడ దేవుని చిత్తాన్ని చేయకుండా పోతానో, ఎక్కడ ఈ లోకంలో శోధించబడతానని బాప్తిస్మం తీసుకున్న మరుక్షణమే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోకి వెళ్ళాడు. బాప్తిస్మం తీసుకున్న మనమందరము ఉండవలసింది ఎక్కడ ఉండాలి అంటే అరణ్యంలో ఉండాలి. మనం అరణ్యం అనే మార్గంలోకి రావాలి, అరణ్యము అనే ఒంటరితనంలోకి రావాలి, అరణ్యము అనే గదిలోకి రావాలి. ఉపవాస ప్రార్థన నీకు నువ్వు చాటించుకొని, నీకు నువ్వు ఉపవాసాలుంటూ నువ్వు అరణ్యంలోకి రావాలి. ఈ 30 సంవత్సరాలు తన బంధువులతో, తన తల్లితో, తన అన్నదమ్ములతో, అందరితో తిరిగిన యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న మరుక్షణమే ఆయన ఉపవాసాలు ఉంటూ అరణ్యంలోకి వచ్చారు. బాప్తిస్మం తీసుకున్న నీవు ఏం చేయాలి? పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత
మొర పెట్టాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో కలుసుకోవాలి, దేవుణ్ణి ఢీకొట్టాలి. దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఈ కాలం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారా సంఘాలు? ఈ కాలం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారా విశ్వాసులు? ఎవరి చేత నడిపించబడుతున్నారు? బంధాలు, బంధుత్వాలు, రాజకీయము, డబ్బు, ఈ లోకంలో ఉన్న వ్యామోహం. చాలా మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు సిగ్గుచేటు. సిగ్గు ఎంత సిగ్గు అంటే దేవుడు మాత్రం కొడితే మాత్రం మేము లేపగలిగిన వాడు ఎవడున్నాడు? దేవుని సన్నిధి కాదని, దేవుని మందిరం కాదని, దేవుని సన్నిధి కాదని ఆదివారాలు కూడా ఎక్కడ పడితే అక్కడ వెళుతూ దేవుని సన్నిధి తోసేసి మనుషుల ఆలోచన చొప్పున, లోక సంబంధమైన దురాత్మ ఆలోచన చొప్పున ఆదివారాన్ని పక్కకు నెట్టేసి లోకానుసారంగా లోకము చేత, దురాత్మ చేత నడిపించబడి కొట్టుకుని పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ఎక్కడికి వెళతాడు? ఆత్మచేత నింపబడిన వాడు అరణ్యంలోకి రావాలి. ఆత్మచేత నింపబడిన వాడు దేవుని చేత నడిపించబడాలి. దేవుని నమ్ముకున్న నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, మందిరానికి వస్తున్న నీవు దేవుని చేత నడిపించబడాలి. నువ్వు దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నడిపించగలిగిన వారు, నడిపించబడుతున్న వారు ఎవరు? హల్లెలూయా. వాడెవడో పిలిచాడని వెళ్తావు, వీడెవడో రమ్మన్నాడని వెళ్తావు. అక్కడేదో కార్యక్రమం జరుగుతుందని, అక్కడేదో పెళ్లి జరుగుతుందని, అక్కడేదో దినం జరుగుతుందని, అక్కడ ఏదో పనికి మన కార్యక్రమాలు జరుగుతున్నాయని నువ్వు జ్వరపడతావు. నువ్వెక్కడ ఆత్మచేత నడిపించబడుతున్నావు? హల్లెలూయా. దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు ఒక్కటి సూచన ఏంటి అంటే, చూడండి కింద, దాని కింద రెండవ వచనం. అపవాది చేత శోధించబడుచు. ఏం ఉపవాసం ఉండి గొంతు రావట్లేదా? ఏంది నీకు ఉపవాసం ఉండి గొంతు రావట్లేదా? చదవని చెప్పాలా నేనేమన్నా పొట్టు పెట్టి? దాని కింద అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఏం చేశాడు అపవాది? శోధిస్తున్నాడు. అరణ్యంలోకి మనం వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు శోధనలు వస్తాయి. బాగా వినండి, సభ్యుగా చెప్పలు కొట్టండి, బాగా వినండి. 2 మాటలు ముగిస్తాయి, ఒకటైన మాట. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు, ఒంటరిగా ఏకాంతంగా నీవు దేవునితో కనెక్షన్ అయినప్పుడు నీకు వచ్చేది ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఒంటరితనం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా అరణ్యమునకు వెళితే, ఆ అరణ్యంలో 40 రాత్రులు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే, అపవాదిగాడు వచ్చాడు అక్కడికి. శోధిస్తున్నాడు. ఆకలి కొనిందా? రాళ్ళను మార్చుకో. ఈ లోకంలో ఏముంటావు? కష్టాలు, శ్రమలు తప్ప. నీకు ఆయన మాట వింటే, నా మాట ఏమో, నా కాలు మొక్కో, మొత్తం నీకే ఇస్తా. శోధిస్తున్నాడు. ఏమొస్తుంది అంటే శోధన వస్తుంది. నువ్వు ఆత్మచేత నింపబడి, నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, రాసి పెట్టుకోండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. నువ్వు ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు నీకు ఖచ్చితంగా శోధనలు వస్తాయి, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్ని వస్తాయి. అన్ని విధాలుగా అపవాది శోధిస్తాడు. డబ్బు ఆశ చూపిస్తాడు, బంధాలను చూపిస్తాడు, లోకాన్ని చూపిస్తాడు, అన్నిటిని చూపిస్తాడు. అన్నిటిని చూపించి లోబర్చుకుంటాడు. ఇక్కడ యేసయ్య కూడా అన్ని చూపిస్తున్నాడు.
ఈ లోకాన్ని చూపించాడు. ఆకలి ఉన్నాడు కదా, రొట్టెను కూడా చూపించాడు. అన్ని భోగములన్నీ చూపించాడు. అన్ని చూపించి యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తున్నాడు. అపవాదిగాడు శోధిస్తున్నాడు. మీరు బాగా మీ హృదయంలో భద్రపరచుకొని రాసుకోండి. హృదయంలో భద్రపరచుకొని ఒక్క మాట మోసుకెళ్ళండి. మీరు ఆత్మ చేత నడిపించబడుతున్న వారు అయితే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆదివారం దేవుని సన్నిధికి రావాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రాకుండా ఉండవు. మందిరానికి నువ్వు వస్తుండగా నీ చుట్టూ 100 మంది సైన్యములు వేస్తారు. 100 మంది అపవాది సైన్యం ఎదురెక్కొస్తారు. నీకు 100 మందిని నువ్వు తెగ నరుకుతూ దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. ఆమేన్. 100 మంది వస్తారు. బంధాలు వస్తాయి, బంధుత్వాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, రోగం వస్తాయి, వ్యాధి వస్తాయి, అన్ని వస్తాయి. ఏదొచ్చినా అన్నిటినీ కాళ్ళతో తొక్కుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో అడుగు పెట్టాలి నీవు. ఆమేన్. హల్లెలూయా. అడుగు పెట్టాలి. అదే నడిపింపు అంటే అదే ఆత్మ నడిపింపు, అదే దేవుని శక్తి, అదే దేవుని మహిమ. సమస్య వచ్చిందని ఆగిపోకూడదు. ఏదో వచ్చిందని, ఎవరో పీల్చాలని, ఎవరో రమ్మన్నాడని, ఎవరో బంధువులు పిలిచాలని, వాడు పిలిచాలి, వీడు పిలిచాలి, ఆగిపోకూడదు. ఆదివారం రోజు దేవుని సన్నిధికి ఎంత ఆటంకం వచ్చినా, ఎవడొచ్చినా, ఏదొచ్చినా దాన్నన్నిటినీ పక్కకు పారదోలి కాళ్ళతో తన్ని రావాలి దేవుని సన్నిధికి. ఆమేన్. ఎందుకు నీకు మందిరానికి రాకుండా శోధన వస్తున్నాయి అంటే నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నావు, ఆత్మ చేత నింపబడ్డావు. ఆత్మ చేత నింపబడినప్పుడు, అరణ్యంలో నువ్వు ఉన్నప్పుడు నీకు శోధనలు వస్తాయి, కోరికలు పుడతాయి, ఆశలు పుడతాయి, అన్ని రేతెక్కిస్తాయి. అన్నిటిని నువ్వు అణిచి తొక్కాలంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మను, పరిశుద్ధ ఆత్మను సంపాదించుకోవడం పెద్ద గొప్ప సంగతి కాదు. పరిశుద్ధాత్మను సంపాదించుకోవడం పెద్ద గొప్ప సంగతి కాదు. ఆత్మ చేత నడిపించబడడం అది వండర్ఫుల్. ఆమేన్. క్రైస్తవుడు అయిన మనము, దేవుని నమ్ముకున్న మనము ఆత్మ చేత నడిపించబడితే రూపురేఖలన్నీ మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడ్డాడు ఆయన. ఆత్మ చేత నడిపించబడి అరణ్యములోకి వెళ్ళిపోయి 40 రాత్రింపగలు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభుకే బాప్తిసం అవసరం పడింది. యేసుక్రీస్తు ప్రభుకే ఉపవాసాలు అవసరం పడ్డాయి. ఉపవాస ప్రార్థన యేసయ్యనే ఉన్నాడు. మరి మీకేమొచ్చింది? ఎందుకు ఉపవాసం ఉండాలి? కష్టం ఎంతకాలం? ఎంతవరకు చేస్తావు? చాకరీ చేసి 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 ఎంత పని చేసినా నువ్వేం బాగుపడవు. నువ్వు బాగుపడాలి అంటే పైవాడు దీవించాలి. పైవాని హస్తం నీ మీదికి, నీ ఇంటి మీదికి రావాలి. నువ్వు ఎంత కష్టపడతావు, ఎంత సంపాదిస్తావు, ఎంత మిగిలిస్తావు, అంత ఎక్కడికి వెళ్ళేది అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు దీవించబడాలి, నువ్వు అభివృద్ధి కావాలంటే పైన వాని హస్తం నీ మీదికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడండి. మన ఉపవాస ప్రార్థనలోకి రమ్మంటే యుద్ధాలు. ఒక పూట మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన ఉండి ప్రార్థన చేయడానికి యుద్ధాలు, 3 రోజులు ఉండడానికి యుద్ధాలు. మళ్ళీ మనకు బాగలేకపోతే మాత్రం దైవజనుడు ప్రార్థన గట్టిగా చేయాలి. చేయకపోతే మేము మాకు ప్రార్థన చేయాలి, మేము ప్రార్థన రామా, మేము సంఘస్థులం కాదా అని మాటలు. మళ్ళీ నువ్వు కష్టపడింది ఎక్కడ? ఒక్క పూట ఉపవాసం ఉండలేకపోతున్నావే నీవు. అంతటి దేవుడైన, దేవాతి దేవుడైన, సర్వోన్నతుడైన, సృష్టికర్త అయిన, లోక రక్షకుడైన, జగత్ రక్షకుడైన, ఆ సర్వాధికారైన, సర్వేశ్వరుడైన యేసయ్యే 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే మరి మనకేమి? ఏ సంఘాలు ఉపవాస ప్రార్థన ఉంటున్నాయి? ఏ సేవకులు ఉపవాస ప్రార్థన ఉంటున్నారు? యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి ఆయన ఉపవాస ప్రార్థన ముగించుకోవడానికి వెళ్తూ ఉండగా ఆయనను అపవాదిగాడు బాహుబలంగా, భయంకరంగా ఆయనను శోధించాడు, బలంగా శోధించాడు.
ఆ శోధనలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనలన్నిటిని జయించాడు ఆయన. ఆ శోధనలన్నిటిని ఆయన జయించాడు. అన్నిటిని జయించి అప్పుడు ఆయన బయటకు వచ్చాడు గదిలో నుంచి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నుంచి గదిలో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి ఎలా వెళ్తున్నాడు, ఆయన బయటకు వచ్చి ఎలా మూవ్ అవుతున్నాడు, ఆయన బయటకు వచ్చి ఏ విధంగా బయలుదేరాడు చూడండి. ఒకసారి ఆ మాట చూపిస్తా.